up YouTube? How's it going? Welcome back to the channel. HJC helmet. చాలా రోజుల నుంచి వెయిట్ చేశాక అండ్ ఆఫ్టర్ సో మెనీ సేవింగ్స్ ఒక 57,500 రూపీస్ హెల్మెట్. ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ ఇట్? చూద్దాం ఏమేమి ఉన్నాయో, వాట్ ఆల్ వి గెట్ ఇన్ ద బాక్స్. లెట్స్ గో. ఫస్ట్ అప్, ది ఆర్ లోగో. Okay, performance reinvented. ఇంట్లో ఏమున్నాయి? ఓకే, some stickers and owner manual. All right, tinted visor, dark tinted visor. Let's keep it aside. And the helmet itself, ఆల్రెడీ నేను స్టోర్లో చూసి వేసుకుని ట్రై చేసి ఇంటికి తీసుకొచ్చాను. సో ఇట్స్ నాట్ యాక్యురేట్లీ అన్బాక్సింగ్, బట్ వాట్ ఆల్ ద కంటెంట్స్ యూ గెట్ ఇన్ ద బాక్స్ అనేసి వీఆర్ డూయింగ్ అ వీడియో. సో ది హెల్మెట్ కొంచెం పక్కన పెడదాం, బికాస్ దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ దట్ యూ ఆల్సో గెట్. ఇఫ్ యూ కెన్ సీ, దెర్ ఇస్ అ పిన్ లాక్, బట్ ఇట్ ఈస్ స్టిక్డ్. ఓకే, సైడ్కి ఎక్కడికి పడిపోకుండా దెర్ ఇస్ అ పిన్ లాక్ యాజ్ వెల్. ఓకే, ఎన్ని ఉన్నాయి పిన్ లాక్? ఐ థింక్ దెర్ ఇస్ ఓన్లీ వన్ పిన్ లాక్ ఇన్ ఇట్. ఓకే, కూల్. లెట్స్ కీప్ ఎవ్రీథింగ్ అసైడ్. ఫస్ట్ హెల్మెట్ ఎలా ఉందో చూద్దాం. లెట్స్ గెట్ బ్యాక్ టు ది హెల్మెట్ ఇట్ సెల్ఫ్. సో ద మూమెంట్ ఆఫ్ రివీల్. Ta-da! దిస్ ఈజ్ ది హెల్మెట్. ప్రెటీ మచ్ లైట్. నేను చాలా స్పెసిఫిక్గా, చాలా పర్టికులర్గా కార్బన్ ఫైబర్ హెల్మెట్ ఎందుకు తీసుకున్నానంటే, యాజ్ వీఆర్ డ్రైవింగ్ 10R, వీ డెఫినెట్లీ నీడ్ అ లైటర్ హెల్మెట్, బికాజ్ సిట్టింగ్ పొజిషన్ ఈజ్ లిటిల్ బిట్ అగ్రెసివ్. ఇలా ముందుకు లీన్ అయ్యి నడుపుతాం కాబట్టి. అండ్ ఐ మైట్ ఆల్సో యాడ్ ది గోప్రో టు ఇట్. సో ఇంక్లూజివ్లీ చాలా ఎక్కువ వెయిట్ అయిపోతుంది. సో దాట్స్ ద రీజన్, కార్బన్ ఫైబర్. సో నేను ఒకసారి వేసుకొని చూపిస్తా హౌ ఈజ్ ఇట్ లుకింగ్ అనేసి. సో బేసికలీ దిస్ ఈజ్ M size, అండ్ ద వెయిట్ హెల్మెట్ ఓన్లీ ఈజ్ 1350 grams. ఇఫ్ యు ఆర్ యాడింగ్ యాక్సెసరీస్ 1400 plus 50 grams. సో అటు ఇటుగా 1400 grams వేసుకోండి, బికాస్ దాట్స్ ఎ హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ మై కరెంట్ MT Thunder 4. MT Thunder 4 చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ ఇట్, బట్ ది ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్స్ గెటింగ్ హెవియర్. అండ్ కొంచెం ముందుకి లీన్ అయి నడుపుతున్నప్పుడు నా నెక్ పెయిన్ వస్తుంది. ప్లస్ గోప్రో ఇలా ఉండడం వల్ల అది కొంచెం ఊగి 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 హెల్మెట్ ఇలా కిందకి అయిపోతుంది. సో ఐ థింక్ దిస్ షుడ్ మేక్ ఎ హెల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. లెట్స్ సీ. లెట్ మీ వేర్ దిస్. ఈ సైడ్ నుంచి ఓపెన్ చేయాలి. దిస్ హ్యాస్ అ డబుల్ D ring, which is considered to be the most safest one. And somewhere I feel like it's a little bit complicated. MT Thunder 4 నుంచి వస్తున్నప్పుడు it's like very easy, but it's not really safe. So yeah, this is how the helmet looks. I'm gonna turn this side. This is how the left side looks. And this is how the right side looks. And this is the actual helmet. How is it looking? Let me know in the comments below. And ఒకసారి మన tinted visor కూడా పెట్టి చూద్దాం. అండ్ దీని మెకానిజం కూడా చాలా సింపుల్, ఇది ఓపెన్ చేయడం. వెల్, వన్ థింగ్ ఐఎమ్ జస్ట్ వరీడ్ అబౌట్ ఈస్ ఈ వైజర్స్ అయితే చీప్గా ఏం రావు, వెరీ కాస్ట్లీ. సో నేను చాలా జాగ్రత్తగా అటు ఇటు షిఫ్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ యాజ్ యూ నో, దిస్ ఇస్ HJC, ఆబ్వియస్లీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో చిన్న ప్రాబ్లం ఏమనిపిస్తుందంటే, యాజ్ దిస్ ఈజ్ అ క్లియర్ వైజర్, దీని గ్రూవ్
ఈ గ్రూవ్ చాలా ఈజీగా కనిపిస్తుంది, బట్ వెన్ యు ఆర్ ఇన్స్టాలింగ్ దిస్ డార్క్ టింటెడ్ వైజర్ కొంచెం ఇబ్బందిగానే ఉంది. సో లెట్ మీ వేర్ దిస్ అండ్ షో ఇట్ యూ. వెరీ మచ్ స్నగ్ ఫిట్. ఈ డబల్ డీరింగ్ తర్వాత పెట్టుకుందాం కానీ, బట్ యా, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. The left side, the right side, and the top. Let me know how is it looking, and yeah, కొన్ని రోజులు వాడాక దీని రివ్యూ ఏంటి, దీని కంఫర్ట్ ఎలా ఉంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హై స్పీడ్స్లో విండ్ నాయిస్ ఎలా వస్తుంది, ఆల్ టుగెదర్ లెట్స్ సీ. అదంతా కొన్ని రోజులు వాడాకే తెలుస్తుంది. సో ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేద్దాం యాజ్ ది అన్బాక్సింగ్ వీడియో అన్నట్టు. అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. రైడ్ సేఫ్.